జీవితం మనపై ఎన్నో సవాళ్ళను విసురుతూనే ఉంటుంది. ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి విమర్శలని, సవాళ్ళని మనం ఎదుర్కొని ముందుకు ఎలా వెళ్ళాలో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక రైతు దగ్గర ఒక ముసలి గుర్రం ఉంది. ఆ గుర్రము ఒకరోజు అనుకోకుండా అతని పొలంలోనే పాడుబడిన బావిలో పడిపోతుంది. అతను వెంటనే రైతు దాన్ని పైకి తీయాలని ప్రయత్నిస్తాడు. కానీ అతని వల్ల కాదు. వెంటనే అతను ఏమనుకుంటాడంటే, ఈ గుర్రం వల్ల నాకేం ఉపయోగం ఉంది, ముసలిది అయిపోయింది కదా అని అప్పుడు ఏం చేస్తాడంటే ఆ బావిలో కూడా పూర్తి చేస్తే పని అయిపోతుందని బావిలోకి మట్టిని వేస్తూ ఉంటాడు. యజమాని కాపాడుతున్నాడేమో అనుకున్న గుర్రానికి కొంతసేపటికి కాదు, కాపాడట్లేదని అర్థమైపోయి వెంటనే ఏం చేస్తుందంటే తనపై పడిన మట్టిని విదిలించుకొని ఆ కింద పడ్డ మట్టి మీద ఒక్క అడుగు పైకేస్తుంది. అట్లా మట్టి పడడం, విదిలించుకోవడం, అడుగు పైకి వేయడం ఇలా చేస్తూనే ఉంటుంది. అలా మట్టి వేస్తున్నారు, అది విదిలించుకుంటూ పైకి వస్తూ ఉంటుంది. క్రమంగా గుర్రం కొంతసేపటికి పైకి వచ్చి బయటకు వచ్చేసి గెంతుతుంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఈ గుర్రం కథ నుండి మనం ఏం తెలుసుకోవాలంటే, మనం తెలుసుకోవాల్సిన ప్రేరణ ఏంటంటే, మనం ఎప్పుడు సమస్యని చూసి భయపడకూడదు. మనకు వచ్చే ప్రతి కష్టం మనల్ని ఒక మెట్టు పైకి ఎక్కించేలా చూసుకోవాలి. అంతేగాని సమస్య నాకు వచ్చింది అని చెప్పేసి ఆ సమస్య కింద పడిపోయి మనల్ని మనము కిందకి పడిపోయేలాగా చేసుకోకూడదు.